సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొదటి దఫా పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. థ్యాంక్ యూ కిషోర్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం చకచకా పూర్తి చేసింది. ప్రస్తుతం మనతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు. ఆయన ద్వారా మరికొన్ని వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, మరికొద్ది గంటల్లోనే పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే సిబ్బంది అంతా కూడా ఈవీఎంలతో ఆయా పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారా? ఇప్పుడు మాకు 80% పోలింగ్ స్టేషన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది, అక్కడ చేరుకున్నారు. బహుశా 1 అవర్ 1.5 అవర్లో ఇంకా 20% పోలింగ్ బూత్స్ నుంచి కూడా రిపోర్ట్ వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ నేను అనుకుంటున్నాను 9-9:30 వరకు అందరూ చేరుకుంటారు. ఎందుకంటే కొద్దిగా సుదూర్ ప్రాంతాల్లో ఇక్కడ వెళ్ళే వాళ్ళు కొద్దిగా టైం పడుతూ ఉంది. మిగతా అందరూ చేరుకుని ఉన్నారు. సార్, అలాగే రాష్ట్రంలో ధనం ప్రవహిస్తోందని చెప్పి బీజేపీ నేతలు ఇంతకుముందే మీకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు. అలాగే ఇప్పటికీ 100 కోట్ల పైన మీరు పట్టుకోవడం జరిగింది. ఈ ఒక్క రాత్రే చాలా ధన ప్రభావం జరిగే అవకాశం ఉంది. రేపు పోలింగ్ ముగిసే వరకు కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. ప్రత్యేక నిఘా ఏమన్నా ఏర్పాటు చేశారు? మా టీమ్స్, మొబైల్ టీమ్స్, స్టాటిక్ టీమ్స్ అన్ని ఫీల్డ్లోనే ఉన్నాయి. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్పోర్టు, ఆల్ మల్టీ డిపార్ట్మెంట్ టీమ్స్ కూడా ఉన్నాయి. మా అబ్జర్వర్స్ ఉన్నారు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఉన్నారు, మా రిటర్నింగ్ ఆఫీసర్స్, ఏఆర్ఓస్, ఇతర పోలీస్ అధికారులు అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. సో మేము ఆల్రెడీ నిఘా పెట్టి ఉన్నాము. అండ్ చాలా వరకు అంటే ఆల్రెడీ ఇప్పటివరకు కూడా చాలా వరకు మేము పట్టుకున్నాము. ఇవాళ రాత్రి కూడా మేము అదే పనిలో ఉంటాము. అండ్ డెఫినెట్గా ఎక్కడైనా దొరికితే ఇమీడియట్గా పట్టుకొని కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది. మెటీరియల్ అంతా సీజ్ కూడా చేయడం జరుగుతుంది. సార్, అలాగే ఈరోజు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా మీ దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. ఆయన చాలా ఆరోపణలు కూడా ఎన్నికల సంఘం పైన చేయడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? ఆయన వచ్చారు, ఆయన పెద్దలు, ఆయన గౌరవనీయులు ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. డెఫినెట్లీ నేను ఆయనకి కూడా నేను అదే చెప్పాను, ఎలక్షన్ కమిషన్ పరంగా మేము ఇంపార్షియల్గా ఫేర్గానే చేస్తున్నాము. ఎందుకంటే అందరికీ సమానంగా ఉన్నాం. మరి ఒక రెఫరీగా కానీ ఒక ఎట్టి పరిస్థితిలో మరి రూల్స్, ఈ గైడ్ లైన్స్ ఏమున్నాయో అది పాటిస్తున్నాము. సో ఆయనకి చాలా పొలైట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ రిప్రజెంటేషన్ ఆయన ఇచ్చారు, అది నేను ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరిగింది ఫర్దర్ చర్యల కొరకు ఏమైనా ఉంటే. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈరోజు మిమ్మల్ని కలవడం జరిగింది. వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, మేము చాలామంది పోలీస్ అధికారులపైన ఫిర్యాదు చేసాము, ఇంతవరకు ఈసీ వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా మారి మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది. ఎన్ని ఫిర్యాదులు మీకు వచ్చాయి? మీరు నిజంగానే యాక్షన్ తీసుకోలేదా? ఇప్పుడు మా దగ్గర వచ్చిన ఫిర్యాదులు మేము అన్ని ఎంక్వైరీ చేయించాము. ఈ దాంట్లో ఎంక్వైరీ మాకు క్లియర్ రిపోర్ట్ వచ్చింది, మేము చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మాకు ఫిర్యాదులు ఇస్తున్నారు. అదేవిధంగా ఈసీఐకి కూడా ఢిల్లీలో వెళ్ళి ఫిర్యాదులు ఇస్తున్నారు. మరి అక్కడి నుంచి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయించి, లేకపోతే ఏదో ఒక రకంగా తెలుసుకొని, రకరకాల సోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు చర్యల కొరకు మరి డిసిజన్ తీసుకుంటున్నారు. సో అంటే నేనేం చెప్తున్నానంటే, మేము ఒక పబ్లిక్ ఆఫీసు, మా దగ్గర చాలా పార్టీసు, చాలామంది క్యాండిడేట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మేము ఒక ఎంక్వైరీ చేసి ఫేర్గా ఏది ప్రూవ్ అయితే దాని మీద చర్యలు తీసుకుంటున్నాము. లేకపోతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ వాళ్ళకి పంపిస్తున్నాము. వాళ్ళు చర్యలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటే వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగిన బదిలీలన్నీ నిరాధారమైనవి, అసలు బదిలీ చేసే అధికారమే ఎన్నికల సంఘానికి లేదన్నట్టు ఈరోజు మాట్లాడడం జరిగింది. దానిపైన మీరు ఏమంటారు? ఈ బదిలీలన్నిటిపైన విచారణ జరిగిన తర్వాతే చర్యలు తీసుకున్నారా? అవన్నీ దాని గురించి నేను కమెంట్ చేయక్కర్లేదు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎలక్షన్ కమిషన్ పరంగా ఢిల్లీ నుంచి వాళ్ళు ఏ డిసిజన్ తీసుకున్నారు, డెఫినెట్గా వాళ్ళు ఏదో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఉంటారు. మేము మా స్థాయిలో ఏమైనా డిసిజన్ తీసుకున్నాము, అది ఎంక్వైరీ చేయించి ఒక కరెక్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడే నిర్ణయం తీసుకున్నాము. అది కూడా ఆ టైం తెలియజేయడం జరిగింది.
సార్ అలాగే రేపు పోలింగ్ జరగబోతుంది. పోలింగ్కి మంచి ఎండల్లో పోలింగ్ రేపు జరగబోతుంది. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా బూతుల దగ్గర? ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్లో మేము షామియానాలు పెట్టడం కానీ, కూర్చీలు పెట్టడము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వికలాంగులకి స్పెషల్ అరేంజ్మెంట్ కూడా చేసాము. ప్రతి పోలింగ్ బూత్లో ర్యాంప్స్ ఉన్నాయి, మాకు వీల్ చైర్స్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము కేటాయిస్తున్నాం. సో ఏర్పాట్లు అన్నీ చేసి ఉన్నాము. ముఖ్యంగా ఇంకొక నేను చెప్పాలి, నిన్న కూడా చెప్పాము, ఈ మై ఓట్ క్యూ యాప్ కూడా పెట్టాము. ఎవరైనా ఓటరు ఆ పోలింగ్ బూత్లో ఎంతమంది ఉన్నారు క్యూలో అది తెలుసుకోవడానికి ఆ యాప్ వాడుకోవచ్చు డౌన్లోడ్ చేసి. దాంట్లో పోలింగ్ బూత్ నెంబర్, కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ పెడితే ఎంతమంది ఉన్నారు ఆ క్యూలో తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి బహుశా ఎక్కువ టైం ఆ పోలింగ్ బూత్లో ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో అది కూడా వాడుకొని కొద్దిగా ఎండతో సేవ్ చేసుకోవచ్చు. సార్ అలాగే 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దానికి ముందు ఎన్ని గంటల లోపల ఏజెంట్లు కానీ వీళ్ళందరూ రావాలి, మాక్ పోలింగ్ జరుగుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ప్రతి క్యాండిడేట్ని కోరుతున్నాము, మీరు దయచేసి మీ ఏజెంట్స్ 5:30 ఆ టైంకి డెఫినెట్గా పంపించండి. ఎందుకంటే మేము మా పోలింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. 5:30 ఎవరు వచ్చినా రాకపోయినా మీరు మాక్ పోల్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆ ఏజెంట్స్ టైంకి వస్తే వాళ్ళకి కూడా చూసుకోవడానికి ఉంటుంది, వాళ్ళకి పాల్గొనడానికి ఉంటుంది, వాళ్ళు ఆ మషిన్ సరిగా పని చేస్తున్నాయా చేయడం లేదా చూసుకోవడానికి ఉంటుంది. మాక్ పోల్ 50 ఓట్స్తో మాక్ పోల్ చేయాలి. 50 ఓట్స్తో మాక్ పోల్ చేయడంలో కూడా వాళ్ళు పాల్గొంటారు. తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎవరికి ఓటు వేస్తున్నాం, వాళ్ళకి ఓటు పోతున్నాయా లేవా అవన్నీ చూడడానికి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఏజెంట్స్ అందరూ 5:30కి ఆ పోలింగ్ బూత్స్లో చేరిపోవాలి. మా వాళ్ళు మాక్ పోల్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత ఈ మొత్తం రిజల్ట్ అంతా డిలీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీవీప్యాట్లో 50 స్లిప్స్ కూడా కింద ఉంటాయి. ఆ స్లిప్స్ కూడా తీసి వేరే ఎక్కడో సీల్ చేసి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అది యాక్చువల్ మరి ఓటింగ్తో మిక్స్ కాకుండా అది కూడా ఏర్పాటు చేస్తాం. మరి ఎగ్జాక్ట్లీ 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మాక్ పోల్ ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే ఈ 1.5 అవర్లో ఈ మాక్ పోల్ చేస్తే ఏమైనా ఈవీఎంస్ ఎక్కడైనా సరిగా టెక్నికల్ ఏమైనా ప్రాబ్లం వస్తే సరిగా పని చేయకపోతే దాంట్లో ఇమీడియట్గా అది మా టెక్నికల్ వాళ్ళు కూడా వెళ్ళి చూస్తారు. లేకపోతే అవసరం ఉంటే ఈవీఎం రీప్లేస్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికి పెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఆ ఏజెంట్స్కి కూడా నమ్మకం కలుగుతుంది ఈ ఈవీఎంస్ సరిగా పనిచేస్తున్నాయి. సో ఇవన్నిటికీ కొరకు డెఫినెట్గా వాళ్ళు 5:30 రావాలి. 5:30 మేము మాక్ పోల్ అన్ని పోలింగ్ బూత్స్లో కండక్ట్ చేస్తున్నాం. సార్ అలాగే రేపు పోలింగ్ జరగబోతుంది. ఏ ప్రాంతాల్లో 7 నుంచి 6 వరకు, 7 నుంచి 4 వరకు, 7 నుంచి 5 వరకు పోలింగ్ జరగబోతా ఉంది? ఇప్పుడు మేము 3 కేటగిరీలో పెట్టాము. ముఖ్యంగా ఈ నక్సలైట్ బెల్ట్ ఏదో ఉందో అది అక్కడ మేము 7 AM నుంచి 4 PM వరకు సాయంత్రం పెట్టడం జరిగింది. దాంట్లో అరకు, పాడేరు అండ్ రంపచోడవరం ఈ 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అరకు, పాడేరు విశాఖపట్నంలో, అదేవిధంగా రంపచోడవరం ఈస్ట్ గోదావరిలో ఉంది. 7 to 5 అంటే 7 గంటల నుంచి 5 గంటల వరకు సాయంత్రం వరకు అగైన్ 3 కాన్స్టిట్యుయెన్సీస్ మేము పెట్టాము. కురుప్పము, పార్వతీపురం, సాలూరు కాన్స్టిట్యుయెన్సీస్ ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్ పెట్టడం జరిగింది. సో ఈ 6 కాన్స్టిట్యుయెన్సీస్లో మేము కొద్దిగా ముందే పోల్ క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే అది కొద్దిగా నక్సలైట్ అఫెక్టెడ్ ఏరియా కాబట్టి. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో పొద్దున 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అండ్ నేను ఇంకొక చెప్తున్నాను, ఈ ప్లేసెస్లో 6 గంటల వరకు క్యూలో ఎవరైనా ఉంటారో అక్కడ అందరికీ మరి ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి స్లిప్స్ ఇచ్చి ఈవెన్ 7, 8, 9 వరకు కూడా పోలింగ్ కొనసాగితే మేము కంటిన్యూ చేస్తాం. అందరికీ ఆ మన పోలింగ్ ఆఫీసర్స్కి ఆ విధంగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ 3 రకాలు మేము కాన్స్టిట్యుయెన్సీస్ పెట్టి ఉన్నాము. 6 కాన్స్టిట్యుయెన్సీల్లో వేరే టైమింగ్స్ ఉన్నాయి. అండ్ మిగతా 169 కాన్స్టిట్యుయెన్సీస్లో వేరే టైమింగ్స్ ఉన్నాయి. అలాగే సమయాభావంతో ఓటర్ లిస్టులో దొల్లిన తప్పిదాల వల్ల కొంతమందికి 2 ఓట్లు 3 ఓట్లు కూడా వచ్చున్నాయి. వాళ్ళంతా రేపు ఒక ఓటు వేసిన తర్వాత మళ్ళీ 2వ ఓటు వేసేదానికి వచ్చినా, ఎవరన్నా దొంగ ఓట్లు వేసేదానికి ప్రయత్నించినా వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉంటాయి? ఇప్పుడు మేము ఆల్రెడీ మా ఓటర్ లిస్టు కరెక్ట్ చేసి ఉన్నాము. ఎందుకంటే మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ తయారు చేయడంలో మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆల్రెడీ అట్లాంటి డూప్లికేట్ ఓట్స్ కొరకు DD అంతా మార్క్ చేసి ఉన్నారు. కాబట్టి ఒక పర్సన్ ఈవెన్ బై మిస్టేక్ డూప్లికేట్ ఓట్స్ ఉన్నా వాళ్ళకి సింగిల్ ఓటే ఇవ్వడానికి మరి అవకాశం ఉంటుంది. వాళ్ళు అగైన్
ఒకవేళ రెండోసారి వస్తే వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు బుక్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి ఎవరు చేయకూడదు. ఎందుకంటే మాకు ఆర్పీ యాక్ట్ కింద సెక్షన్స్ ఉన్నాయి. వాటి కింద కేసెస్ బుక్ చేసి కనీసం 3 సంవత్సరాల వరకు శిక్ష కూడా ఉంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మీరు అట్లాంటి దయచేసి చేయకండి. మాకు దొరికితే ఇమీడియట్గా కేసు బుక్ చేసి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ డబల్ ఓటింగ్ లేకపోతే అగైన్ అండ్ అగైన్ ఓటింగ్ అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో సహించే పరిస్థితి లేదు. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల మా దగ్గర 5 ఏళ్ళు పని చేయించుకున్నారు, ఇప్పుడు ఓటేయకపోతే మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తున్నట్టు కూడా వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు నిర్భయంగా ఓటేసుకునేందుకు మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? వాళ్ళు ఒకవేళ కంప్లైంట్ చేయాలంటే ఎలా మీ దృష్టికి తీసుకురావచ్చు? ఇప్పుడు ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్సు ఏఆర్ఓ ఏదో విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంటారు. అక్కడ అంటే ఇప్పటివరకే మా మొత్తం స్టేట్లో 190 మంది అబ్జర్వర్స్ కూడా బయట స్టేట్ నుంచి వచ్చిన సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు నంబర్స్ కూడా మేము వెబ్సైట్లో కూడా పెట్టాము. అదేవిధంగా వాళ్ళ ఫీల్డ్లో కూడా బాగా పబ్లిసిటీ చేయడం జరిగింది. సో అబ్జర్వర్స్కి కంప్లైంట్ చేసుకోవచ్చు. రిటర్నింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి కంప్లైంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పోలీస్ ఆఫీసర్స్, ఎస్పీ కానీ, ఎడిషనల్ ఎస్పీ, డిప్యూటీ ఎస్పీ వీళ్ళు ఉంటారు, కలెక్టర్ ఏదో విధంగా ఉంటారు. అండ్ మాకు కూడా మరి మెసేజ్ పంపిస్తే మేము కూడా చర్యలు తీసుకుంటాం, ఇమీడియట్గా ఫార్వర్డ్ చేస్తాం కన్సర్న్ ఆఫీసర్స్కి. సో ప్రతి ఒక్కరు ఉన్నారు, చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు, ఇదే పని మీద ఉంటారు. సో ఇట్లాంటి ఎవరైనా థ్రెటనింగ్ ఇస్తే లేకపోతే ఏదో విధంగా మేము పోలీస్ ఫోర్స్ కూడా మా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ విలేజెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మన పోలీస్ ఫోర్సు, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పెట్టి ఉన్నాము. సెంట్రల్ ఫోర్సెస్ కానీ, స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ పెట్టి ఉన్నాము. మరి అదే కాకుండా ఈవెన్ సీసీటీవీ కెమెరాస్, వీడియో కెమెరాస్, మైక్రో అబ్జర్వర్స్ కూడా వాళ్ళు కూడా డ్యూటీలు ఇచ్చాము. కాబట్టి వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. ఇక్కడ మేము కంట్రోల్ రూమ్లో కూర్చొని సీసీటీవీ కెమెరాల్లో కూడా చూసుకోవడానికి ఉంటుంది. ఏ పోలింగ్ బూత్లో ఏ విధంగా పోలింగ్ నడుస్తూ ఉంది, ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే సరిగా నడుస్తుందా లేదా. సో మేము చర్యలు తీసుకుంటాము. వాళ్ళు కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మా మొబైల్ టీమ్స్ ఉన్నాయి, స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి, ఇమీడియట్గా అక్కడ చర్యలు తీసుకోవడానికి కూడా పంపించడం జరుగుతుంది. మీ ఓటుని ఎప్పుడు ఎక్కడ వినియోగించుకోబోతున్నారు? నేను తాడేపల్లిలో నివసిస్తున్నాను. నేను అక్కడ ఓటు ఉంది. నేను రేపు పొద్దున వెళ్తాం. మరి ఎందుకంటే మాకు ఈ రేపు ఎర్లీ మార్నింగ్ అంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం మానిటరింగ్ ఎట్సెట్రా. కాబట్టి నేను అక్కడ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఓటు వేసి మరి ఆఫీస్కి వచ్చేస్తాను. ఒకవేళ ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ ప్రాబ్లం ఇస్తే దానికి ప్రత్యేకమైన సిబ్బందిని ఏమైనా నియమిస్తున్నారా? ఎంతసేపులో రెక్టిఫై చేయగలరు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏముందంటే మేము మాక్ పోల్ దానికే కండక్ట్ చేస్తున్నాము. సో ఈ మాక్ పోల్లో 7 గంటల వరకు చాలా వరకు ఈవీఎంస్ టెస్ట్ అయిపోతాయి. ఎక్కడైనా ఫెయిల్ అయితే అక్కడికక్కడే మేము రీప్లేస్ చేయగలుగుతాము. కానీ 7 గంటల తర్వాత కూడా ఏమైనా ఇష్యూస్ వస్తే మాకు ప్రతి కాన్స్టిట్యున్సీలో 3 చొప్పున టెక్నికల్ ఇంజనీర్స్ బెల్ నుంచి వచ్చారు, బెల్ కంపెనీ నుంచి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మేము మా ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ కొంతమందికి ఇచ్చి ఉన్నాము. సో 15 నుంచి 20 నిమిషాల్లో వాళ్ళు ఆ పోలింగ్ బూత్కి చేరుకొని ఫస్ట్ అక్కడ ఒక చిన్న టెక్నికల్ ఏమైనా మిస్టేక్ ఉంటే అది రెక్టిఫై చేస్తారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇమీడియట్గా ఆ మెషిన్ రిప్లేస్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. 15 నుంచి 20 నిమిషాల వరకు ఆ లోపల మేము రెక్టిఫై చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి అన్ని ఏర్పాట్లు చేసాం. ఎవరన్నా దొంగ ఓటు వేయాలని చూసినా, రెండోసారి ఓటు వినియోగించాలని చూసినా 3 ఏళ్లు జైలుకు పంపిస్తామని చెప్పి కూడా ఏసీ గోపాలకృష్ణ ద్వివేది గారు హెచ్చరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో కిషోర్. రైట్.